ఆత్మను అప్పగించున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. సరస్వత ఆంటీ చెప్తుండగా తనకి దేవుడు తోడుగా ఉండాలని, అలాగే విమలాంటి ప్రేయర్ చేయాలని కోరుచున్నాను. 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆ తండ్రిని లోకంలో ఆయన ఒక తండ్రి మన కొరకు పరలోకం నుంచి దిగి వచ్చిన మనుషుల కుమారుడు యేసు ప్రభు అన్నమాట. ఆయన మన మనుషులందరి పట్ల ఎన్నో పాపాలు దయాలు పడిన వారిని ఎన్నో చూసి మహిమపరుచుకొని, తండ్రి ఆయన టైం అయిపోయింది కనుక ఈ యూదా ఆయనను అప్పగించినాడు కదా, చంపడానికి సిలువకు అప్పగించి అమ్ముకున్నాడు కదా 30 నాణ్యాలకి. అప్పుడు అతను ఇక నా తండ్రి సమయం అయిపోయింది కనుక బాగా 12 మంది శిష్యులను ప్రార్థన చేయమని అడుగుతున్నారు. వాళ్ళు నిద్రపోతున్నారు. ఈ తండ్రి ఏమో సినాయి కొండ మీదకి పోయి ప్రార్థన చేయించుండగా, తండ్రి ఈ బాధ ఆయన కొట్టేది మనకు కూడా ఎప్పుడైతే దర్శనము కొన్ని వస్తుంటాయి కదా, ఆయన కూడా ఆయన తండ్రి బయలుపరిచినప్పుడు ఏం చేస్తుంటే ఆ గోస చూస్తున్నప్పుడు భయపడతారు కదా ఎవరైనా, అతను భయపడి నాకు ఈ హింస వస్తుంది, ఇతను అమ్మినందువల్ల నా పని సమాప్తమైనది, నా తండ్రి చెప్పిన నిబంధనలన్నీ నేను సంపూర్తిగా చేసినాను కదా, నా సమయం అయిపోయి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని బాధపడుతున్నాడు. ప్రార్థన చేస్తుండగా, తండ్రి నీ చిత్తం అయితే సహాయం చేయి, నీ చిత్తం కాకుంటే ఈ గిన్నెను తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. ఆ బాధ భరించుకొని ఎట్లయినా మన చిత్తం కాదు, ఇప్పుడు మన పట్ల దేవుడు కూడా ఆయన చిత్త ప్రకారమే చేస్తాడు. మనకి ఎన్నో దర్శనాలు వస్తాయి, ఈ విధంగా ఆ విధంగా అనుకుంటాం, కానీ అట్లా కాదు, ఆయన నెరవేరిస్తేనే తప్ప. రెండవది కీర్తన 31:5. నా ఆత్మను నీ చేతికి అప్పగించి నుండి నీకు ఇయ్యబడినట్లే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదు. ఎందుకంటే ఇంట్లో కూడా ఒక తండ్రి కొడుకుకు ఒక బాధ్యత అప్పగిస్తాడు, అధికారం ఉంది కాబట్టి అప్పగిస్తాడు. ఆ విధంగా పరలోకం నుంచి వచ్చిన తండ్రి మనకు కూడా ఆయనకు అధికారం ఉంది కనుక ఆయన తండ్రి ఈయనకు అప్పగించాడు, ఈ తండ్రి మనకు అప్పగించాడు. అందుకు ఆయన చిత్త ప్రకారమే మనం ఉండాలి, అప్పుడే మనకు శుభం కలుగుతుంది, శక్తి వస్తుంది కదా, ఏ పాపమైనా విమోచన కలుగుతుంది. ఆయన నిమిత్తమే బతకాలి. పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. సృష్టికర్త యేసుక్రీస్తు ఆయనే లోకాన్ని సృష్టించాడు, సమస్తాన్ని సృష్టించాడు. ఆయననే మనం ఆరాధించాలి నమ్మకంగా, సత్క్రియలతో. అంటే మనం ఎవరి మాట వినకుండా, అల్లరిగా ఉండకుండా, ఏ అబద్ధాలు ఆడకుండా ఏమీ చేయొద్దు. లోకంలో ఉన్నాం కాబట్టి లోకం అనుసారంగా ఒక తీరుగా, మనుషుల తీరుగా ఒకటి, దేవుని దృష్టిలో వచ్చినప్పుడు ఒక తీరుగా, అట్లా ప్రవర్తించకుండా మనము దేవునికి నచ్చినట్టే దేవుని సత్క్రియలను బట్టే మనం ప్రవర్తించాలి. నమ్మకంగా ఉంటే ఇష్టనిగా ఉంటారు, ఆత్మను బట్టే అప్పగించుకుంటాం. మనం కూడా దేవుడు కూడా మనచుకుంటాం. ఆ విధంగానే ప్రవర్తించి మనం నడుచుకోవాలి. తిమోతి 1:12. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు మనం కూడా దేవుని దర్శనాన్ని బట్టి నడుచుకొని ఇంకా జరగలేదని
ఎలా మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి మన సొంత తెలివితోటతో చేస్తాం కదా, అది అబద్ధం. ఇంకొకటి జరుగుతుంది అనమాట. అది దేవుని మీద ఆధారపడి ఆయన సొంత ఆయన వాక్యం మీద ఆధారపడి మనం ఆయన ఇచ్చే వరకు నెరవేర్చే వరకు మనం సుబుద్ధితోని కలిగి సిగ్గుపడకుండా వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అని సిగ్గుపడకుండా ఉండి ఎన్ని శ్రమలు వచ్చిన మధ్యలో ఆయన కోసమే నిరీక్షణ కలిగి ఆ ప్రార్థన ఎరిగి ఉంటే ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. ఏదైనా సరే సహాయం చేస్తాడు. ఎవరి ద్వారానైనా ఈ శ్రమను తప్పిస్తాడు. సులువుగా చేస్తాడు. ఆయన అంత గొప్ప దేవుడు. అపోస్తులు 4 ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టింది. యేసు ప్రభు ఆయన శిష్యులు ఆయనను వెంబడిస్తున్నప్పుడు వేరే మనుషులందరూ రాళ్ళ తీసుకొని కొడుతున్నప్పుడు దేవుని నిమిత్తం బట్టి ఆయన దెబ్బలు తిన్నారు. రాళ్ళతో చంపినా కూడా సాక్షిగా నిలబడుతున్నారు. మనం కూడా నమ్మకంగా సాక్షిగా ఉండాలి. అందరు మన కుటుంబ సభ్యులు కానీ వేరే వాళ్ళు కానీ నువ్వెందుకు నమ్ముకున్నావు దేవుని ఈ విధంగా నీకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, అది మాల దేవుడు అని చాలామంది అన్నారు. మా వాళ్ళు కూడా నన్ను అంతా విమర్శించారు. మంత్రాలు చెప్పిస్తుంది 100 మందిని పెట్టి చర్చిలా అలా నన్ను శోధించారు. అయితే నాకు ఆ బాధలో అది ఏమి అనిపించలేదు. ఇప్పుడు ఇట్లా తెలిసిందనమాట. దేవుడు ఆ విధంగా కొట్టబడి చేసి ఆయన నామం ఆ దూషణ పాలైనప్పుడు మనల్ని సువర్ణంగా మార్చి బలంగా లేపుకొని ఆయన ఇష్టానుసారంగా ఆయనకి ఇష్టమైన కుమారుడు కుమార్తెగా వాడుకునే దేవుడు గొప్ప దేవుడు అండి. ఇవన్నీ దేవునికి మహిమ కలిగిందా. నమ్మకమైన వాళ్ళు లేరంట. చూడండి, మన ఆత్మ శరీరం మీద మనము కానీ ఈ లోకంలో రాజులైన అధికారులైన మనుషులని దేన్ని నమ్మకూడదు. కానీ నమ్మకమైన వాడు నీ ఆత్మను రక్షించేవాడు ఆయనేనంట. ఆయనకి అప్పచెప్పమని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడి చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై ఉండాలి. అలా ఉండి ఆ ఆత్మను ఎవరైతే అప్పగించుకుంటున్నారో వారికి దేవుడు వారికి నమ్మకమైన వాడని చెప్తా ఉన్నాడు. అలాగే ఇక్కడ చూస్తే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. హల్లెలూయా. అంటే చూడండి, ఆయన మొత్తం సమస్తమును సంపూర్ణం చేశాడు. ఇంకేమీ బాకీ లేకుండా అనమాట. సమస్తం సంపూర్ణం చేసి ఇదిగో నేను వచ్చిన పని అయిపోయింది, నా ఆత్మను మీకు అప్పగించేస్తున్నాను. నిశ్చేంతగా తన ప్రాణాన్ని అప్పగించేస్తాడు. అలా మన జీవితంలో కూడా దేవుడు మనకు అప్పచెప్పిన ప్రతి పనిని సంపూర్ణం చేసి చెప్తాడు. నీకు ఒక టైం చెప్తాడు, దానికి ఒక టైం చెప్తాడు. ఫలానా టైం వరకు బిడ్డ నీ కాలము ముగుస్తున్నాయి, పనులు ముగిస్తున్నాయి, నేను అప్పచెప్పిన పనులు సంతోషంగా చేస్తావు కనుక నీవు ఇంకా రావచ్చు అన్నప్పుడు మనము దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన కాలం టైం చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా ఆ మాట చెప్పి మనము అప్పచెప్పి మన ప్రాణాన్ని అప్పచెప్పి మనము ప్రభు ఎలా అయితే చెప్పేళ్ళో అలాగే అదే రీతిగా మనం కూడా చెప్తాం అనమాట. దేవుని మాట దేవుడు నిజంగా ఆరాధించే బిడ్డలందరితో ఆ కార్యాలు మన పట్ల కూడా జరిగిస్తాడు. అవన్నీ జరగబోయని యేసు ప్రభు ఎలాగైతే మాట్లాడిండో దేవుడు, యేసు ప్రభుతో ఎలాగైతే దేవుడు మాట్లాడిండో అలాగే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. సరస్వతి ఈ మాటలు మనకి గురించి చెప్పిన విధానాన్ని బట్టి దేవుని మహిమపరచులాగున చప్పలు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. స్తోత్రం.